తర్జనం యమదూతానాం రామనామేతి గర్జనం. అనుక్షణం రామనామ జపం చేస్తున్న వారి దరిచేరడానికి యమదూతలు సైతం భయపడతారు. అటువంటి రామనామాన్ని సనాతన ధర్మంలో ప్రతినిత్యం ప్రార్థించని నోరుండదు, తలవని మనస్సుండదు. యుగాలు గడిచినా, తరాలు మారినా ఆ త్రేతాయుగ రాముడు పాలించినదే ఉత్తమ రాజ్యం. ఆయన జీవితమే మానవాళికి అత్యుత్తమ మార్గదర్శకం. ఓ యుగ పురుషుడిగా, ఒక ఆదర్శ పురుషుడిగా నేటికీ భక్తకోటి మదిలో గూడు కట్టుకున్న దైవంగా నిలిచిపోయాడు ఆ రామచంద్ర ప్రభువు. రాఘవుడి జన్మభూమి అయిన ఈ భరత భూమిలో రామాలయం లేని ఊరుండదు, రామాయణం వినని మనిషుండడనటంలో అతిశయోక్తి లేదు. ఈ కారణంగానే భారతదేశంలో సీతాలక్ష్మణ హనుమ సమేతంగా ఉన్న రాముడి ఆలయాలు వాడవాడలా కనువిందు చేస్తూ మైమరపింపజేస్తుంటాయి. ఎక్కడ రామనామ సంకీర్తనం జరుగుతుంటుందో అక్కడ హనుమ తప్పనిసరిగా ఉంటాడన్నది ఆర్యోక్తి. మరి అటువంటిది హనుమంతుడు లేని రాముడిని కనీసం ఊహించుకోగలమా? మన తెలుగు రాష్ట్రంలోని భద్రాచల క్షేత్రం కంటే పురాతనమైన ఓ రామాలయంలో రాముడికి తోడుగా సీతాలక్ష్మణ విగ్రహాలే ఉంటాయి. అక్కడి గర్భగుడిలో హనుమంతుడి విగ్రహం మాత్రం ఉండదు. అంతేకాకుండా తెలుగు రాష్ట్రాలలో శ్రీరామనవమి నాడు వైభవోపేతంగా సీతారామ కళ్యాణం జరిపించడం అనాదిగా వస్తున్న ఒక సంప్రదాయం. కానీ ఇప్పుడు మనం చెప్పుకుంటున్న ఆలయంలో మాత్రం శ్రీరామనవమి నాడు స్వామివారి కళ్యాణం జరిపించరు. అసలు ఆంజనేయుడు లేని రామాలయం ఏమిటి? శ్రీరామనవమికి సీతారాముల కళ్యాణం జరిపించకపోవడం ఏమిటి? వీటన్నింటికి అసలు కారణాలేమిటి? ఎక్కడుంది ఈ ఆలయం? ఆలయ చరిత్ర ఏమిటి? వంటి సందేహాలకు సమాధానాలు తెలియాలంటే ఈ రోజుటి మన వీడియోను చివరిదాకా చూసి మీ అభిప్రాయాలను కామెంట్స్ ద్వారా తెలియజేస్తారని ఆశిస్తున్నాను. వాయిస్ ఆఫ్ మహీధర్. మన దేశంలో ఊరూరా వాడవాడలా ఎన్నో రామాలయాలున్నా వాటన్నింటిలో శ్రీరాముడు ఖచ్చితంగా సీతాలక్ష్మణ హనుమ సమేతంగా కొలువై ఉంటాడు. ఇప్పుడు మనం చెప్పుకుంటున్న ఆలయంలో మాత్రం హనుమంతుడు లేకపోవడం నిజంగా అందరినీ ఆశ్చర్యానికి గురి చేస్తుంది. ఈ విభిన్న ఆలయం మన ఆంధ్రప్రదేశ్లోని కడప జిల్లాలో గల ఒంటిమిట్టలో ఉంది. ఆంధ్ర అయోధ్యగా మన తెలుగు రాష్ట్రాలలో అత్యంత పురాతనమైన ఆలయంగా ఒంటిమిట్ట రామాలయానికి పేరుంది. ఈ క్షేత్రంలో ఉన్న మూల విరాట్ విగ్రహం ఏకశిలపై చెక్కబడింది. ఒకే శిలలో సీతారామ లక్ష్మణులు ఉండటంతో పాటు రాముడు ఇక్కడ యోగముద్రలో ఉండటం మరో విశేషంగా చెప్పుకోవచ్చు. అయితే ఈ ఆలయ మూల విరాట్ దగ్గర హనుమంతుడి విగ్రహం లేకపోవడం ఏమిటో తెలియాలంటే ముందుగా స్థల పురాణం తెలుసుకోవాలి. ఒంటిమిట్ట రామాలయ నిర్మాణానికి సంబంధించి ఎన్నో గాథలు జనబాహుళ్యంలో ప్రచారంలో ఉన్నా రెండు మాత్రం స్థల పురాణానికి దగ్గరగా ఉంటాయని ఆధ్యాత్మికవేత్తలు అంటున్నారు. ఒకప్పుడు ఒంటిమిట్ట ప్రాంతమంతా కీకారణ్యంలా ఉండేది. రామచంద్రుడి 14 ఏళ్ల వనవాస సమయంలో సీతాలక్ష్మణ సమేతుడై ఈ అరణ్యంలో కొంతకాలం గడిపినట్లు పురాణాల ద్వారా తెలుస్తోంది. త్రేతాయుగంలో శృంగి, మృకండు మహర్షుల ఆశ్రమం ఇక్కడుండేది. వాళ్లు చేస్తున్న యజ్ఞయాగాదులకు రాక్షసుల వలన విఘాతం ఏర్పడుతుండటంతో మహర్షులు శ్రీరాముడిని శరణు వేడారు. శిష్టరక్షకుడైన స్వామి ఆ రాక్షసులను కడతీర్చి యాగరక్షణ గావించాడు. త్రేతాయుగంలోని ఆ ఘట్టానికి గుర్తుగా మహర్షులు ఒక ఏకశిలపై సీతారామ లక్ష్మణుల విగ్రహాలను చెక్కించినట్లు తెలుస్తోంది. ఆ తరువాత రాముడి భక్తుడైన జాంబవంతుడు ఆ ఏకశిలా విగ్రహాలకు ఆలయం నిర్మించి వాటిని ప్రతిష్ఠించాడన్నది పురాణ విదితం. రాముడు శృంగి, మృకండు మహర్షులను కలిసే సమయానికి హనుమంతుడు స్వామివారికి పరిచయం కాకపోవడం వలననే మహర్షులు కేవలం సీతారామ లక్ష్మణుల విగ్రహాలను మాత్రమే చెక్కించారని ఆధ్యాత్మికవేత్తలు అంటున్నారు. ఈ ప్రాంతంలో బోయవారైన ఒంటడు, మిట్టడనే 2 అన్నదమ్ములుండేవారు. నాడు ఆ అటవీ ప్రాంతం మొత్తం వారి సంరక్షణలోనే ఉండేది. ఓసారి ఆ ప్రాంతాలన్నింటిపై సర్వాధికారాలున్న కంపరాజనే ఉదయగిరి రాజు అక్కడకు రావడంతో అన్నదమ్ములు తమ గూడెం ప్రజలతో కలిసి రాజును స్వాగతించి అతిథి సత్కారాలు చేసి చుట్టుప్రక్కల ప్రాంతాలను చూపించి విశేషాలను తెలియజేశారు. కంపరాజు సంతోషించి ఏదైనా కోరుకోమన్నాడు.
అప్పుడు వారు తమకు అడవిలో లభించిన ఏకశిలా సీతారామలక్ష్మణుల విగ్రహాలను గురించి తెలియజేసి అక్కడ ఒక ఆలయం నిర్మింపజేయమని కోరారు. రాజు ఆనందించి ఆలయ నిర్మాణానికి అవసరమైన నిధులను సమకూర్చి ఆ బాధ్యతను వాళ్లకే అప్పగించి వెళ్ళిపోయాడు. విగ్రహాలు లభించిన నాటి నుండి పరమ రామభక్తులుగా మారిపోయిన ఒంటడు, మిట్టడు ఎంతో భక్తి శ్రద్ధలతో ఆ ఆలయాన్ని నిర్మించారని, అందువల్లనే ఆ ఆలయానికి ఒంటిమిట్ట రామాలయం అనే పేరు స్థిరపడిందని కొంతమంది చరిత్రకారులు చెబుతున్నారు. ఒంటిమిట్ట రామాలయ ప్రాంగణంలో రామతీర్థం అనే కొలను ఉంది. సీతారాములు వనవాస సమయంలో ఈ ప్రాంతంలో కొన్నాళ్లున్నారు. ఆ సమయంలో వారి అవసరాల కోసమని స్వామివారు తన బాణంతో ఈ కొలనును ఏర్పాటు చేశాడని, అందుకే ఈ కొలనుకు రామతీర్థం అనే పేరు స్థిరపడిందని స్థల పురాణం ద్వారా తెలుస్తోంది. ఇక్కడ మరో విశేషం ఏమిటంటే 18 మహాపురాణాలలో ఒకటైన వ్యాస విరచిత శ్రీమద్ భాగవతాన్ని తెనుగీకరించిన సహజ కవి పోతన దానిని ఇక్కడి రామయ్యకే అంకితమిచ్చాడని చెబుతారు. ఇక ఆలయ పునరుద్ధరణ విషయానికి వస్తే కాలానుగుణంగా చోళులు, అగ్నికుల క్షత్రియులు, విజయనగర రాజులు ఈ ఆలయాన్ని అభివృద్ధి చేసినట్లు తెలుస్తోంది. మూల విరాట్ దగ్గర హనుమంతుల వారి విగ్రహం లేకపోవడం వల్ల ఈ ఆలయ ప్రాంగణంలో ఒక ఆంజనేయుల వారి మందిరాన్ని ప్రత్యేకంగా ఏర్పాటు చేశారు. కాలగమనంలో ఒంటిమిట్ట రామాలయం కొంత దెబ్బతినగా వావిలికొలను సుబ్బారావు అనే మహారామభక్తుడు ఈ రామాలయాన్ని పునరుద్ధరించినట్లు ఆలయ చరిత్ర చెబుతోంది. భద్రాద్రి రామయ్యపై ఉన్న భక్తితో గుడి కట్టించి ఆభరణాలు చేయించడానికి గాను భక్త రామదాసు సర్కారు వారి ధనం వాడి జైలు పాలైన విషయం తెలిసిందే. కానీ ఇక్కడ మనం చెప్పుకుంటున్న రామభక్తుడు సుబ్బారావు మాత్రం ఆలయ నిర్మాణానికి గాను, స్వామికి విలువైన ఆభరణాలను సమకూర్చేందుకు గాను వాడిన ధనం ఆయన కొబ్బరి చిప్పను పట్టుకుని ఊరూరా తిరిగి భిక్షాటన చేస్తూ ఆ కాలంలోనే సుమారు 10 లక్షల రూపాయలు సేకరించారు. ఆ విధంగా వచ్చిన డబ్బుతో నాడు ఒంటిమిట్ట రామయ్యకు కావలసినవన్నీ సమకూర్చినట్లు ఆలయ రికార్డులు పేర్కొంటున్నాయి. వాల్మీకి రామాయణాన్ని తెలుగులోకి అనువదించినందుకు గాను ఆయనను ఆంధ్ర వాల్మీకిగా భక్తకోటి పిలుచుకుంటారు. ఆలయ నిర్మాణం జరిగిన నాటి నుంచి శ్రీరామనవమి నాడు సీతారాముల కళ్యాణం జరపకుండా చతుర్దశి నాడు కళ్యాణం, పౌర్ణమి రోజున రథోత్సవం నిర్వహించడం ఇక్కడ ఆచారంగా కొనసాగుతోంది. నవమి నాడు పోతన జయంతి పేరుతో కవి పండితులను సత్కరించడాన్ని ఓ సంప్రదాయంగా నేటికి పాటిస్తున్నారు. శ్రీరామనవమి సందర్భంగా ఒంటిమిట్టలో 9 రోజుల పాటు బ్రహ్మోత్సవాలు నిర్వహించడం ఒక విశేషంగా చెప్పవచ్చు. జై శ్రీరామ. మరిన్ని మంచి వీడియోలతో మళ్ళీ మీ ముందుకు వస్తాను. మరి ఆ వీడియోలు మిస్ కాకూడదనుకుంటే మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే వీడియోస్ని లైక్ అండ్ షేర్ చేయడం మర్చిపోకండి. మీకు తెలిసిన, తెలుసుకోదలిచిన విషయాలను క్రింద కామెంట్ బాక్స్లో తప్పక తెలియజేయండి. వీడియో క్రింద డిస్క్రిప్షన్లో పొందుపరిచిన మన సోషల్ మీడియా లింక్స్ కూడా ఫాలో అవుతారని ఆశిస్తున్నాను.